నమస్తే సార్. నమస్కారం. సార్, ఇక్కడ మనం లాస్ట్ టైం దశస్ గురించి మాట్లాడాము, న్యూమరాలజీ నెంబర్స్ గురించి మాట్లాడాం, ఏ దశతో పుడితే ఏంటి అనేది, న్యూమరాలజీ హౌ ఇంపార్టెంట్ అనేది కూడా మనం మాట్లాడాం లాస్ట్ ఇంటర్వ్యూస్లో. అయితే ఇప్పుడు మనకి డెస్టినీ అనేది నెంబర్ని బట్టి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. డెస్టినీ అనేది నెంబర్స్ బట్టి ఉంటుంది అని చెప్తున్నారు, కానీ అది ఎలా తెలుసుకోవాలి మన డెస్టినీ ఏంటి అనేది? సో మనకి క్యాల్కులేషన్స్ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ మంత్ అండ్ ఇయర్ అండ్ టోటల్గా మనం ఎప్పుడైతే క్యాల్కులేట్ చేస్తామో ఒక నెంబర్ వస్తుంది. అంటే మనం స్టార్ట్ అయినటువంటి దశ నుంచి, అంటే ఐ మీన్ బేసిక్ నెంబర్ నుంచి ముందుకెళ్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది మనని డెస్టినీకి తీసుకెళ్తుంది, డెస్టినేషన్. ఓకే, అంటే ఈజీగా తీసుకెళ్తుందా మన డెస్టినీకి? అంటే ఇక్కడ బర్త్ నెంబర్, అంటే బర్త్ నెంబర్ డిఫరెంట్ ఉండి డెస్టినీ నెంబర్ డిఫరెంట్ ఉన్నప్పుడు కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ సేమ్ ఉంటే మాత్రం అద్భుతాలు సృష్టిస్తారు. డెస్టినీ నెంబర్ అంటే ఏంటి సార్? ఎలా అంటే టోటల్ క్యాల్కులేషన్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్. ఓహో, ఓకే, డెస్టినీ అది మన డెస్టినీ అవుతుంది. డెస్టినీ అవుతుంది, టోటల్ క్యాల్కులేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో దాన్ని మనం డెస్టినీ నెంబర్గా తీసుకున్నప్పుడు దాని ప్రకారంగా కూడా కొన్ని ఉంటాయి మనకి. జనరల్గా మనకి వేదిక్ న్యూమరాలజీ, చాల్డియన్ థియరీలు తీసుకున్నట్లయితే, ఎస్పెషలీ ఇది మన ఇండియన్ న్యూమరాలజిస్ట్, అంటే ఐ మీన్ టు సే ఎర్లియర్ ఆఫ్ 6th century అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క క్యాల్కులేషన్స్లో ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి చేంజెస్ అవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఈ డెస్టినీ నెంబర్, అంటే నాట్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే కాకుండా లాస్ట్లో ఏదైతే వస్తుందో నంబరు, ఆ నంబర్ తప్పకుండా వాళ్ళని పైకి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి నంబర్ ఉందండి మనకి, మళ్ళీ చిరంజీవి దగ్గరికి వస్తున్నాం, మళ్ళీ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటారు. ఓకే, సో ఆయన నెంబర్ 5లో వస్తున్నాడు, డెస్టినీ నెంబర్ 5లో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, డెస్టినీ నెంబర్ 5 అనేది ప్రొఫెషనల్, అంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళని టాప్ తీసుకెళ్తుంది. అండ్ బర్త్ నెంబర్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, 4 వచ్చింది, 22 2 + 2 4. సో ఇక్కడ లగ్జరీ ఇచ్చాడు, వర్క్ చేస్తూ అంటే కొన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ నెంబర్ 4లో అంటే రాహు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. ఉన్నప్పటికీ ఎక్కడైతే డెస్టినీ నెంబర్ ముందుకెళ్తుందో మనం ఏజ్ వస్తున్నా కొద్దీ టాప్లోకి వెళ్ళిపోతుంటారు. అది ఇక్కడ మనకి చిరంజీవి విషయంలో జరిగింది. అంటే ఇక్కడ ఇంకోటి మనం తీసుకోవాల్సిందంటే, ఒక్కోసారి మనం ఎప్పుడైతే నంబర్లో, అంటే ఐ మీన్ నేమ్లో ఎక్కడైతే లెటర్ యాడ్ చేస్తామో, ఆ లెటర్ యాడ్ చేసినప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్కి ప్లస్ డెస్టినీ నెంబర్కి కంపాటబిలిటీ ఉండాలి. అప్పుడు కంపాటబిలిటీ ఉన్నప్పుడు 100% అండి వాళ్ళు 100% సక్సెస్ అవుతారు దేంట్లో అయినా సరే, నాట్ ఓన్లీ ఈ ఫీల్డ్ అని ఆ ఫీల్డ్ అని కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ 2 ఉంటాయో వాళ్ళకి 100% ఛాన్సెస్ ఉంటాయి అంటే సక్సెస్ కావడానికి. మోస్ట్ ఆఫ్ దే ఎలా అయినా సక్సెస్ అవుతారు ఫైనల్ గా, ఎందుకంటే స్టీరింగ్ ఒకే వైపు తిప్పాలి. మన స్టీరింగ్ ఇటు తిప్పుతుంటాం, మనం ఇంకొకటి తిప్పుతుంటే యాక్సిడెంట్ అయిపోతాయి. బర్త్ నెంబర్ ఒకటి ఉండి డెస్టినీ నెంబర్ ఒకటి ఉన్నప్పుడు కొంచెం తేడా ఉంది. ఈ రెండింటికి అంటే బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి కంపాటిబిలిటీ ఉన్నప్పుడు అప్పుడు సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది మనకి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.